ఒక చిన్న గ్రామంలో రాము అని చిన్న బాబు అతని అమ్మానాన్నలతో కలిసి ఉండేవాడు. వాళ్ల కుటుంబం చాలా పేదది. పెద్ద ఇల్లు, ఖరీదైన వస్తువులు ఏవీ లేవు. కాని వాళ్లు ఉన్నదానితోనే జీవనం సాగించేవారు. ఒకరోజు రాము తన స్నేహితుడు మహేష్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ పెద్ద ఇల్లు, బొమ్మలు, టీవీ చూసి ఆశ్చర్యపోయాడు. రాము ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో ఇలా అన్నాడు. అమ్మా, మన దగ్గర ఎందుకు బొమ్మలు, టీవీ లేవు? మనమెందుకిలా పేదవాళ్లం? అని రాము వాళ్ళమ్మని అడిగాడు. రాము కళ్లలో చిన్న నిరాశ కనిపించింది. రాము, మన దగ్గర పెద్ద ఇల్లు లేకపోవచ్చు, కాని మన దగ్గర ప్రేమ ఉంది. మనం కలిసికట్టుగా భోజనం చేసుకుంటాం, నవ్వుకుంటాం. అదే నిజమైన సంతోషం అని రాము వాళ్ళ అమ్మ ప్రేమగా చెప్పింది. అదే సమయంలో రాము వాళ్ళ తండ్రి పొలం నుండి వచ్చాడు. చేతిలో చిన్న బుట్టలో కూరగాయలు ఉన్నాయి. రాము, చూడు, ఇవి మన పొలంలో మన చేతులతో పెంచుకున్న కూరగాయలు. మన కష్టంతో వచ్చిన ఆహారం తింటే అది ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? అదే నిజమైన ఆనందం బాబూ. రాము వాళ్ళ నాన్నగారు తెచ్చిన కూరగాయలతో అమ్మ చాలా రుచిగా వంట చేసింది. రాము తన అమ్మ, నాన్నలతో కలిసి నేలమీద కూర్చుని నవ్వుతూ ఆనందంగా భోజనం చేశాడు. అవునమ్మా, నాన్నా, నిజమే. మన దగ్గర ఉన్నదే నిజమైన ఆనందం. నాకు ఇంకేమీ అవసరం లేదు అని రాము, సంతోషం డబ్బుతో రాదు, మన దగ్గర ఉన్నదానితో సంతోషపడటంలోనే ఉంది అని తెలుసుకున్నాడు.